బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మొత్తం 20కి పైగా అంశాలను చర్చించనుంది మంత్రిమండలి. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై విస్తృతంగా చర్చించబోతోంది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా 20కి పైగా అంశాలు ఏజెండాగా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్క్యులేషన్ ఎకనామిక్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.4 కు సంబంధించి కూడా చర్చించి కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు కోసం మార్గదర్శి అంటే విధి విధానాలపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. అధికార భాషా సంఘం పేరును మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘంగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. 50వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో ప్రతిపాదనలకు మరొక వైపు ఏపీ కేబినెట్ ఆమోదం. అలాగే అమరావతి పరిధిలో 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం తెలబోతున్నారు. సిఆర్డీ పరిధిలో ఉన్న వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఇప్పటికే కేబినెట్ ఉపసంఘం అనేక సందర్భాల్లో సమీక్షించింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీజీఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం 2023 అవసరమైన సవరణపై కూడా చర్చించేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి డిప్యుటేషన్ అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన 2778 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. 1785 గ్రామ వార్డు సెక్రటరీలకు సంబంధించి సముచితంగా మార్చేందుకు 993 కొత్త పోస్టుల మంజూరుకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్ల టెండర్లకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ యాచక నిరోధక చట్టకానికి సంబంధించి ముసాయిదా బిల్లు ఆవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపోతుంది. చింతూరులో 50 ఎకరాల పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు, ఏఎస్ఆర్ జిల్లాల 100 పడకల ఏరియా ఆసుపత్రికి 56 కొత్త పోస్టుల మంజూరుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలబోతోంది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్కు సంబంధించి కూడా గ్రూప్ 1 కింద పోస్టించేందుకు కేబినెట్ లో చర్చించబోతున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో వారు సెక్షన్లకి మార్పులు చేర్పులు, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో వివిధ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుకు కేబినెట్ లో చర్చించబోతున్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉన్న 2954 చదరపు గజాల మున్సిపల్ భూమి లీజు కాల పరిమితిని మరొక 33 సంవత్సరాలు పెంచేందుకు ఏపీ కేబినెట్ లో ఆమోదం తెలబోతున్నారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం కాబోతా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ.